హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరా అనుకుంటానా. చూత్తారు గదా! ఇయాలైతే పల్లి చట్నీ, దాంతో పాటు దోస చేత్తానా, పప్పు చేత్తానా, టమాటా ఎగ్గు కర్రీ చేత్తానా. ఇయాల కొన్ని నార్మల్ రెసిపీస్ ఉన్నాయి. అంతేకాకుండా నేనైతే వీడియోస్ ముందు పెట్టినట్టుగా అయితే రోజు రెగ్యులర్‌గా అయితే పెడతలేను. ఎందుకంటే మీకు తెలిసిందే, రోజా ఉండే అంటే రంజాన్ ఉండే. రంజాన్ తర్వాత ఊరికి పోయినా, అక్కడ గ్యాప్ వచ్చింది. రంజాన్ నెలలో కూడా గ్యాప్ వచ్చింది. ఇక రంజాన్ పోయొచ్చిన తర్వాత కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. కాబట్టి ఇక అట్లా గ్యాప్ వచ్చింది. కనీసం ఒక 10, 15 రోజుల నుంచి నేనైతే రెగ్యులర్‌గా అయితే పెడతలేను. ఇక్కడైతే నేను పల్లి చట్నీ చేత్తానా. ఇయాల రెసిపీస్‌తో పాటు కొన్ని ముచ్చట్లు కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటా. నాకు మాటలు వినుకుంటా సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. అయితే నేను ఊరికైతే పోయినా గదా! మా అత్తోళ్ళ ఇంటికి. ఇక మా అత్తోళ్ళ ఇంటికి పోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా లేదా ఏంది అనేది కథ అనేది మీకైతే వీడియోలో షేర్ చేసుకుంటా అన్నా గానీ నేనైతే మళ్ళీ వీడియో పెట్టలే గదా! అయితే ఇయాల కొన్ని షేర్ చేసుకుంటా. మా ఊరికి పోయిన తర్వాత ఏమేమి ముచ్చట్లు జరిగినాయి, ఏమేమి గొడవలైనా జరిగినాయా, ఏంది అనేది మొత్తం గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే నిజంగా నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్‌ల నాకు తెలిసి చెడు దారి పోయేటోళ్ళు, చెడు ప్రవర్తన ఉన్నోళ్ళు, చెడు ఆలోచనలు ఉన్నోళ్ళు, అబద్ధాలు చెప్పేటోళ్ళు గలాంటోళ్ళకి విలువిత్తారు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను దోస పిండైతే నానబెట్టుకున్నా. ఉప్పేసుకొని పక్కనైతే పెట్టుకుందాము. కాదంటారా? ఖచ్చితంగా. నాకు తెలిసి 100కి 99% అబద్ధాలు చెప్పేటోళ్ళు, అటు మాటలు ఇటు చెప్పేటోళ్ళు, చెడుదారుల పోయేటోళ్ళు, ఏదన్నా పైసల పరంగా ఎక్కువ ఉన్నోళ్ళు సంపాదించేటోళ్ళకు ఆళ్ళు ఎట్లున్నా గానీ ఆళ్ళు పైసలు సంపాదిస్తారు. ఆళ్ళు పలుకుబడి ఉన్నోళ్ళు, ఆళ్ళు పెద్దోళ్ళు, ఆళ్ళిది అది, వాళ్ళిది అని చెప్పేటోళ్ళకు మంచిగా విలువిత్తారు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే అబద్ధాలు చెప్పరో, ఎవరైతే మంచితనానికే మారుపేరు లెక్క ఉంటారో గలాంటోళ్ళకి మాత్రం విలువ ఉండది. ఆళ్ళు మాట్లాడినా గూడా పట్టించుకోరు. కాదంటారా? ఖచ్చితంగా అవుననే అంటా. ఎందుకంటే నా పరిస్థితి గూడా గదే. ఎందుకంటే ఏదున్నా మొఖం మీద అనడం, ఏదున్నా చెప్పినట్టు అంటే ఏదున్నా నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఎదుటోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది జేయడం. నాలాగా నేనుండడం. నిజంగా మనలాగా మనం ఉండడం అనేది మస్తు కష్టం. ఎందుకంటే ఒకరిని ఒప్పించుకుంటా మనం మన మన ఫీలింగ్స్ చెప్పుకుంటూ ఎదుటోళ్ళ ఫీలింగ్స్ అంటే ఎదుటోళ్ళ ప్రవర్తన నచ్చనప్పుడు నచ్చలేదని చెప్పడం అనేది తప్పనేది నాకు తర్వాత అర్థమైంది. చూస్తారు కదా! పల్లీలైతే మంచిగా ఫ్రై చేసుకున్న, పొట్టు తీసి పక్కన పెట్టుకున్న. పల్లి చట్నీ చేత్తానా. ఇక్కడ పల్లి చట్నీలో నేను పల్లి, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పుట్నాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు ఏసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకొని పల్చగా మనం చట్నీ అయితే చేసుకొని పక్కకైతే పెట్టుకుందాము. అయితే నేను రంజాన్‌కు మా అత్తోళ్ళ ఇంటికైతే పోయినా గదా! మా అత్తోళ్ళ ఇంటికి పోయే ముందు మీకు ఒకటికి 100 సార్లు చెప్పినా నేను మా అత్తోళ్ళ ఇంటికి పోతానంటే నాకు భయమైతది. ఎందుకంటే నా ఇష్టాలు ఉన్నట్టుండయి. మన ఇంట్లో మాట్లాడము. అక్కడ ఏమన్నా ఎట్లా మాట్లాడినా అది తప్పుగా తీసుకుంటారు. ఎందుకంటే మా అత్తకు నలుగురు కొడుకులు కాబట్టి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, మా మామయ్య, మా అత్తయ్య ఇంతమంది ఉంటాము. పిల్లలు మొత్తం కలిపి 20 మంది ఉంటాం మేమైతే. ఇక అంతమందిలో నేను అందరికన్నా చిన్న కోడలు కాబట్టి బయట నుంచి వచ్చిన దాన్ని కాబట్టి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కాబట్టి ఎంతో కొంత అందరు మంచిగా చూసుకున్నా కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. నాకు నచ్చినయన్నీ మర్చిపోవాలి. అదొక వేరే ప్రపంచం. అది మీకు ఎన్నో సార్లు చెప్పినా. ఇక మరి మా అత్త నాతోని ఆహ్, నిజంగా చెప్పాలంటే ఆహ్, అంటే వాళ్ళ తగ్గట్టుగా నేనుండాలే అంతే ఇగ. నా ఇష్టాలు, నా కష్టాలు, నా బాధలు, నా నవ్వులు అన్నీ మర్చిపోయి వాళ్ళ తగ్గట్టుగా నేను మారిపోవాలి. వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఏది మాట్లాడొద్దు. కొన్ని రోజులు ఎగనెస్ట్‌గా మాట్లాడినా తెలవక, ఇగ ఇప్పుడైతే ఎగనెస్ట్‌గా మాట్లాడితే గొడవలైతాయని. కాబట్టి ఇగ నేను గొడవలు గాకుండా ఉండాలంటే జాగ్రత్తగుండాలని మా ఆయనైతే ఒకటికి 10 సార్లు చెప్పిండు. గట్లనే నేను ప్రిపేర్ అయితే పోయినా. కానీ ఏం జరిగిందో చెప్తా మీకైతే. ఇక్కడ చూత్తారు గదా! పల్లి చట్నీ అది యేసుకున్న. పల్లి చట్నీలో కొద్దిగా ఉప్పు తక్కువైతే మళ్ళా ఉప్పేసుకున్న. ఉప్పేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మనము పోపైతే యేసుకొని పల్లి కొబ్బరి చట్నీ అయితే మనం రెడీ చేసుకొని పెట్టేసుకుందాము. మంచిగుంటది. టేస్టీగుంటది. అయితే మీకైతే రెసిపీ తెలిసిందే గదా! నేను అందుకే ఎక్కువ చెప్తలేను. అయితే నేను పోయిన తర్వాత అంటే మా అత్తకి ఇద్దరు కోడళ్ళు, వాళ్ళ చుట్టాల వాళ్ళ కోడళ్ళు, ఇంకిద్దరు మేమైతే మూడో కోడలు, నాలుగో కోడలు అంటే నేను బయట నుంచి వచ్చిన కోడలు. ఎంత మంచిగా చూసుకున్నా, కాళ్ళు ఒత్తినా, వండి పెట్టినా, అన్నం తినిపించినా, అన్నం తీసుకొచ్చి చేతిలో పెట్టినా, ఎన్ని చేసినా మా అత్త మాత్రం ఖచ్చితంగా నన్నైతే మంచిగా చూసుకోదు. ప్రేమ ఉన్నది. కానీ ఆళ్ళీళ్ళు చెప్పే ఆ కోడలు, ఈ కోడలు చెప్పే మాటలు వినుకుంటా ఖచ్చితంగా మా అత్త అయితే నాకు సపోర్ట్ అయితే చెయ్యది. ఇక ఇంటికి పోయిన తర్వాత మా అత్త అయితే నన్ను రిసీవ్ చేసుకున్నదల్లా మంచిగా రిసీవ్ చేసుకున్నది. కానీ ఇక మెల్లగా ఆళ్ళ ఈళ్ళ మాటలు ఇని నాతోని కొంచెం మాట్లాడైతే మానేసింది. మాట్లాడలేదు. ఏదో ఉన్నామా అంటూ ఉన్నాము, పన్నమా అంటమా పన్నాము, తిన్నామా అంటే తిన్నాము అన్నట్టుగుండే.
అయితే ఇక్కడ చూస్తారుగా పోపు అయితే వేసుకుంటానా. రెండో కోడలైతే మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ. కాబట్టి ఆమె నేను ఇద్దరం ఒకటే ఇంట్లో ఉండేటోళ్ళం. ఇక మిగతా కోడళ్ళైతే ఎవరింట్లో వాళ్ళు ఉండేటోళ్ళు. పక్కిళ్ళే ఉండేటోళ్ళు. కానీ ఆమె ఏం పని చేసేది కాదు. ఎందుకంటే ఆమెకు చిన్న పాప ఉన్నది. ఒక 2 నెలల పాప. ఆమె ఏ పని చేసేది కాదు. కానీ నేను ఎన్ని పనులు చేసినా, వంటలు చేసినా, ఏం చేసినా నన్ను తినమనని కూడా అనలేదు మా అత్త. నేనైతే నాకు మస్తు బాధ అనిపించింది. ఎన్నో వంటలు చేస్తానా, ఎంతో చూస్తానా, ఎన్నో చేస్తానా, కానీ నన్ను మాత్రం తిను తిను అని ఒక మాట అనలేదు. ఏం పని చేయకుండా వాళ్ళ పాపనెత్తుకొని నార్మల్ డెలివరీ అయింది. వాళ్ళ పాపనెత్తుకొని ఉన్న మా రెండో యారాలు మాత్రం తిను తిను అని 10 సార్లు అనేది. పక్కన ఉన్నా కూడా నన్ను పట్టించుకునేది కాదు. అంటే ఇక ఏందంటే గొడవ పెట్టుకోలేదు కానీ అన్నీ చేసింది. మనసునైతే బాధ చేసింది. ఇక మా ఆయనకైతే చెప్పుకోలేదు. చెప్పుకున్నా కూడా ప్రతిసారి అదే గొడవ, అదే మాటలు అంటావని చెప్పి ఇక మా ఆయన అంటాడని సప్పుడేకున్నా. ఇక మనసుకైతే మస్తు బాధ అనిపించింది. పోయిన తర్వాత రోజే, అంటే పోయిన రోజు కాకుండా తర్వాత రోజే ఇక నాకైతే మనసుకైతే మస్తు బాధ అనిపించింది. పండగ రోజు కూడా అంతగా ఏం చూసుకోలేదు. ఏం చూసుకొని ఏం చేసుకోకపోయినా తల్లిదండ్రులే దూరం అయిపోయారు. వీళ్ళెంత అన్నట్టుగా అయిపోయింది నాకైతే. చూస్తారు కదా నేను దోశ అయితే వేసుకుంటారా. ఫస్ట్ వేసిన దోశ మాత్రం అస్సలు రానే రాదు. ఎందుకంటే మనము నెల 2 నెలల నుంచి నేను ఈ ప్యాన్ అయితే యూజ్ చేస్తలేను. రంజాన్ నెలలో అయితే యూజ్ చేయలేదు. అందుకే ఇక దోశ అయితే మంచిగా వస్తలేదు. ఇక తర్వాత రెండోసారి మూడోసారికి దోశ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. అందరి ఇంట్లోకి అంతే ఉంటుంది. దోశలు ఎత్తారంటే ఫస్ట్ అయితే దోశ సరిగా రాదు. ఆ తర్వాత మంచిగా వస్తుంది. ఇక మా ఆయన కోసం అయితే ఎగ్గు దోశ ఎత్తానా, సింపుల్గానే ఎత్తానా. ఇక గట్లయితే అనిపించింది. నేను ఇక్కడ ఉన్న రోజులు నేను ఫోన్ చేయలేదు మా అత్తకు. నేనే ఫోన్ చేసినా మా అత్త నాకు ఫోన్ చేయలేదు అని కూడా మీకు చెప్పినా కదా. అవన్నీ కూడా మా అత్త వాళ్ళ కోడళ్ళకు, ముగ్గురు కోడళ్ళకు, ముగ్గురు కొడుకులకు అందరు అక్కడనే ఉంటారు కదా, వాళ్ళందరితో చెప్పుకున్నది. నేను చేయలేదు, చెత్తలేదు అని చెప్పి పెద్ద పుకారే చెప్పించింది. గట్లయితే చేసి నా మనసు అయితే బాధ పెట్టింది. నేను చేసిన విషయం చెప్పలేదు కానీ ఆమె చేయని విషయాన్ని మాత్రం చెప్పలేదు కానీ నేను చేయలేదని ఉల్టా అబద్ధం అయితే చెప్పింది. ఏమవుతుందో ఏమో గట్ల చెప్తే నాకు అర్థం కాదు. నిజంగా మంచితనానికి ఏమి లేదు. ఏదున్నా నేను ముఖం మీద అంటా, ఏదున్నా నచ్చినా నచ్చకపోయినా నా పనేదో నేను చూసుకుంటా, నా పనేదో నేను చేసుకొని వెళ్ళిపోతా అక్కడి నుంచి 4 రోజులు 3 రోజులు. కానీ ఆ 3 రోజులు 4 రోజులు కూడా నన్ను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడు, నాతో సరిగా మాట్లాడకపోడు, నన్ను తినమని అనకపోడు. వచ్చిన తర్వాత పండగ వచ్చిన తర్వాత కనీసం మెహందీ కూడా పెట్టుకోలేదు మేమైతే. గట్లయితున్నది. మెహందీ లేదు, ఏమీ లేదు. ఏంటంటే పోయినాం, తిన్నాం, ఖర్చు చేసినాం అంతే. గట్లయితున్నది. నిజంగా మంచితనానికి చేసే వాళ్ళకు, పని చేసేటోళ్ళకి అయితే విలువ ఉండరు, విలువ ఇయ్యరు. చూస్తారుగా దోశ అయితే రెడీ అయిపోయింది. మా మూడో యారాలు అయితే ఏమి పని చేయకుండా తినుకుంటా మంచిగా ఉన్నది. ఆమెకైతే విలువ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముని బిడ్డ కదా, తమ్ముని బిడ్డ కాబట్టి విలువ ఇచ్చారు. ఆమెకి వెనకేసుకొచ్చారు. నాకైతే మస్తు బాధ అనిపించింది. అట్లయితే జరిగినాయి కొన్ని. అట్లా 2-3 రోజులు అట్లా గడిచిపోయింది. ఏడవకుండా అయితే ఉండలేదు. ఏడ్చిన ఖచ్చితంగా. ఏడ్చేటప్పుడు మీరైతే గుర్తొచ్చారు. పోనీలే, బయటోళ్ళ కన్నా ఇంట్లో కన్నా బయటోళ్ళే కొంచెం బెటరు అనిపించింది. చూస్తారు కదా దోశ అయితే వేసిన మా పిల్లలు అయితే తినేస్తారు. ఇక్కడైతే నేను కిచెన్ మొత్తం అయితే సఫాయి చేసుకుంటానా. కనీసం ఒక సంవత్సరం ఇట్లా అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ అయితే పాడైపోయింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫిల్టర్ అయితే పాడైపోయింది. అంటే స్విచ్ చేసినా కూడా నీళ్ళు అయితే ఎక్కుతలేవు ఫిల్టర్లకు. ఇక అన్ని షీషలలో తీసేసుకున్నా. అన్ని షీషల్లో ఉన్న పప్పులు, ఉప్పులు అన్నీ కూడా చిన్న చిన్న గిన్నెలు వేసుకున్నా. ఇక అవన్నీ దోమేసుకొని పేపర్లు అన్నీ మంచిగా క్లీన్గా పెట్టేసుకొని జామ చేసుకొని పెట్టుకుంటా. రేషన్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన ఊరు నుంచి వచ్చిన తర్వాత రోజు. చూస్తారు కదా ఇవన్నీ దమ్ముకొని అన్నీ చేసుకునేసరికి నాకైతే పొద్దంతా గడిచిపోయింది. అందుకే వీడియోస్ పెట్టడం కూడా కుదరతలేదు. ఇక గిట్ల అవుతున్నది. ఇక మళ్ళీ బక్రీద్కి పోతా మళ్ళీ ఏం బరాబసి చేస్తుందో పని ఏం మాట్లాడది. నేనే మాట్లాడాలి, నేనే ఫోన్ చేస్తా. మళ్ళీ ఉల్టా నాకే నా గురించి మా మిగతా కోడళ్ళకు, మిగతా కొడుకులకు మాత్రం అబద్ధాలు చెప్తుంది. ఏమవుతుంది ఏం అర్థం కాదు. అలాంటి అత్తలు ఎందుకు ఉంటారో అర్థం కాదు. అట్లయితున్నది. చూస్తారు కదా మా చిన్నోనికి టైంపాస్ దొరకక, ఆ టైంపాస్ గాక వాడైతే డ్రాయింగ్ ఎత్తాడు. చూస్తారు కదా ఎంత మంచిగా డ్రాయింగ్ ఎత్తాడు. చూస్తారు కదా గిట్లయితే డ్రాయింగ్ వేసుకుని టైంపాస్ చేస్తాడు. వీని దగ్గర ఫోన్ ఉంటుంది. అందుకే నాకు అసలు వీడియోలు చేయడం కుదురుతలేదు, ఎడిటింగ్ చేయడం కుదురుతలేదు. ఫోన్ పట్టుకునే ఉంటాడు. గట్లయితున్నది. ఇక వాషింగ్ మెషిన్లో బట్టలు కూడా వేసిన, పప్పు చేస్తానా. ఇక పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు కదా, మీకు తెలిసిందే. సాటర్డే సండే 2 రోజులు హాలిడే కాబట్టి మాట్లాడడం కుదరతలేదు. మాట్లాడినా కూడా మనస్ఫూర్తిగా మంచిగా మాట్లాడేటట్టుగా అయితే అనిపించలేదు. ఏదో మాట్లాడతాను అన్నట్టుగా మాట్లాడతానా. చూస్తారు కదా పప్పు అయితే మంచిగా ఉడకబెట్టుకున్నా. ఇక్కడ పోపు వేసుకోవడం కోసం నేనైతే ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిలు, జీలకర్ర, ఆవాలు, మీకైతే పప్పు అయితే తెలిసిన విషయమే కాబట్టి చెప్తలేను. ఒక అట్లయితే ఉంటుంది. మంచితనం ఎప్పుడు పనికిరాదు. నిజంగా అబద్ధాలు చెప్పేటోళ్ళే మంచోళ్ళు.
అబద్ధాలు చెప్పేటోళ్ళు. అంటే ఆటమాటిడి చెప్పాలి. అంటే ఒక మనిషి నచ్చకపోయినా నచ్చింది. ఒక డ్రెస్ నచ్చకపోయినా నచ్చింది అని చెప్పాలి. అంతెందుకు మన యూట్యూబ్‌లోనే మనం ఎంత మంచిగా నీట్‌గా వీడియోస్ పెడతానము. మన పనేదో మనం చేసుకుంటానం. మన కర్రీ ఏమో మనం చూపిత్తానము. మన మాటలేమో మనం మాట్లాడతానం. అయినా గూడా మనకొచ్చే వ్యూస్ ఎన్ని? 100, 200. కానీ అదే అడ్డదారులు పోయేటోళ్ళకు, రీల్స్ చేసేటోళ్ళకు, ఆళ్ళని తిట్టుకుంటా వీడియోలు చేసేటోళ్ళకు, వీళ్ళని తిట్టుకుంటూ వీడియోలు చేసేటోళ్ళు మాత్రం లక్షలల్ల, వేలల్ల వ్యూసు, మిలియన్స్ సబ్‌స్క్రైబర్సు ఉంటారు. కానీ అది మాత్రం కరెక్ట్ గాదు. అది కొన్ని రోజులే ఉంటది. ఎప్పుడు గాని మంచితనం అనేది ముందుంటది. లాస్ట్‌గా విజయం అనేది మంచితనానికి అత్తది గానీ, ఫస్ట్ అయితే అంటే మంచితనానికి ఎప్పుడు గాని జీవితాంతం ఉంటది. మంచితనం అనేది మనం చనిపోయే వరకు మనతోనే ఉంటది. అదే చెడు ఫస్ట్ గెలుతది గావచ్చు. మంచిగానే ఉంటది గావచ్చు. ఆ తర్వాత చెడు అనేది కొన్ని రోజులు ఉంటది. ఆ తర్వాత వాడి నిజ స్వరూపం ఎన్నటికైనా తెలుత్తది. గట్లనే అనుకుంటాను నేనైతే. మా అత్తోళ్ళ ఇంటికి పోతే నాకేం మంచిగా ఏం లేను. డిసప్పాయింట్ అనిపిచ్చింది. ఏందో గడిచిపోయినాయి అట్లా రోజులు. పండగన్న ఆనందమే లేకుండా అయిపోయింది నాకైతే. అందరూ అట్లనే ఉంటారా అంటే ఏమో మరి నాకైతే తెలీదు. నాకు దొరికిన అత్త మాత్రం ఇట్లనే ఉన్నది. నేనెప్పుడు అట్లా ఊహించుకోలేదు మా అత్తకి ఇలాంటిది దొరుకుతదని. డిఫరెంట్ అన్నట్టు. సూత్తరు గదా! మాటల్లో పడి నేను కర్రీ చెప్పడం మర్చిపోయినా. నేనైతే ఆయిలేసుకున్న, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పల్ దాంతో పాటు టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగేసుకున్న, జీలకర్ర, మిర్చి పౌడరు, పసుపు అన్నేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మనం పప్పేసుకుందాము. ఒక్కొక్కసారి గిట్ల ఏయండి పప్పు. ఎప్పుడు కుక్కర్‌ల పప్పేసి, టమాటాలేసి అట్లా ఏయడం బదులు ఒక్కొక్కసారి ఇట్లా చేసుకుంటే సూపర్ టేస్టీగుంటది. కొంచెం డిఫరెంట్ ఆహ్, తిన్నట్టుగా గూడా అనిపిస్తది. ఇట్లా టమాటాలు మగ్గడం కోసం కొద్దిగా అయితే వాటర్ పోసుకుంటానా. అయితే పప్పయితే మెత్తగా ఉడకబెట్టుకోవాలి. గప్పుడే మంచిగుంటది. చూత్తారు గదా! పప్పయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఉప్పేసుకున్న, పసుపేసుకున్న. ఉప్పేయలేదు పసుపేసిన. పసుపేసి ఉడకబెట్టిన. మన చిన్నగున్నప్పుడైతే మంచిగా ఒక గిన్నెల మంచిగా పప్పేసి, కొద్దిగా ఆయిలేసి, మంచిగా పసుపేసి ఉడకబెట్టేటోళ్ళు. కుక్కర్‌లో ఉండకపోయేది. కానీ అప్పుడు అంత కఫ్ఫొచ్చేది గదా! అంటే ఏమంటారు? ఆహ్ పప్పు ఉడుకుతాంటే మీదికి మసులుకుంటా కొంచెం కఫ్ వచ్చేది గదా! నురగలాగా. అది మనం తీసేసేటోళ్ళం. ఎందుకంటే గ్యాస్ అయితదని జెప్పి. ఇప్పుడు మనం ఏం జేత్తన్నాం కుక్కర్‌లో ఉడకబెట్టుకునేసరికి గ్యాస్ అనేది అల్లనే ఉండి, మనకు కడుపులో గ్యాస్‌లాగా అయిపోతాంది. అప్పటి పద్ధతి చేసినయి అన్నీ గూడా హెల్తీగా జేషిర్రు. ఓపికగా జేషిర్రు. ఇప్పుడు అట్లేం లేదు. తొందరగా అయిపోతానయి. చిటికెలో అయిపోతానయి అన్నీ గూడా. అట్లా అయిపోతాంది. సుత్తారు గదా! పప్పయితే మసులుతాంది. అయితే మా అమ్మోళ్ళింటికి పోయినా లేదా అనేది గూడా మీతో షేర్ జేసుకోవాలి గదా! షేర్ చేసుకుంటా. ఇక్కడైతే పప్పయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకు టమాటా ఎగ్ కావాలంటే టమాటా ఎగ్ గూడా ఏషిన. అయితే మా అమ్మోళ్ళింటికి పోదామని నేనైతే మీకైతే వీడియోలు పెట్టినా గదా! మా అమ్మోళ్ళింటి వైపు పోయినా అది ఇది అని చెప్పి. పోయినాం మా ఆయన నేనైతే పోయినాం. పోతే ఏమైందంటే మా అమ్మోళ్ళ లైన్ దగ్గర పోయిన తర్వాత అంటే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఫోన్ అయితే చేసినాం. మా ఆయనయితే డైరెక్ట్ పోవే ఏం గాదు. ఎన్ని రోజులుంటరు? ఎన్ని రోజులు తిడతరు? అని చెప్పి మా ఆయన అయితే అన్నాడు. ఇక్కడైతే పప్పు కోసమయితే పోపేత్తానా. ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నా. ఆయిలేసుకున్న, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకేసుకొని పోపయితే ఏసుకుంటానా. అయితే పోయినా. మా మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత డైరెక్ట్ పొమ్మన్నాడు. కానీ నాకు డౌటొచ్చింది. మా నాన్నుంటే ఎట్లా? మా ఇంట్లో గొడవ అయితది. మా నాన్న తిడతాడు. ఎట్లాగో ఇంట్లో యాక్సెప్ట్ జేయడు, రానియ్యడు. లేనిపోని గొడవ, మా అమ్మకు పరేషాను అని జెప్పి నేనేం జేషినా పోనని జెప్పిన. ఫోను జేసి పోతా అని జెప్పిన. ఇగ ఫోనయితే మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరనే ఉండి కొంచెం దూరంగుండి ఫోనయితే జేషినాం. ఫోను జేత్తే నేను అనుకున్నట్టుగానే మా నాన్నయితే లిఫ్ట్ జేసిండు. ఇగ మా నాన్న లిఫ్ట్ చేసుడుతోనే ఫోనయితే కట్ జేషిన. సుత్తారు గదా! ఇంగువైతే యేసుకున్న. ఇగ పోపయితే రెడీ అయిపోయింది. మా నాన్నయితే లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేసుడుతోనే మా నాన్న మాటినేసి ఫోనయితే పెట్టేషిన. మా ఆయనయితే అన్నాడు, "మాట్లాడొచ్చు గదా! నీకు గట్లనే ఎందుకు పెట్టేత్తవు? ఇప్పటికి 13 సంవత్సరాలయితాంది. ఇంతవరకు గూడా మీ నాన్నతో మాట్లాడతలేవు" అని జెప్పి మా ఆయనయితే ఒక 2 మాటలన్నాడు. కానీ మా ఆయనకేం తెలుసు ఇంట్లో సిట్యుయేషన్ ఎట్లుంటదన్నది నాకు తెలుసు. నేను ఫోన్ పెట్టేసిన తర్వాత ఒకవేళ నేను ఫోన్ మాట్లాడిన తర్వాత, మా అమ్మోళ్ళ ఇంటికి పోయిన తర్వాత మా నాన్న నన్ను జూత్తే ఇంట్లో ఎంత గొడవయితది, ఎంత రభసయితది అనేది నాకు తెలుసు. సుత్తారు గదా! పప్పయితే రెడీ అయిపోయింది. పోపయితే ఏసేసుకున్నా. ఇటు అందరిని కాదనొచ్చి మా అమ్మ నాన్నలకు దూరం చేసుకున్నా. ఇటు మా అత్తోళ్ళ ఇంటికొచ్చి, మా ఆయన కోసం మా అత్తోళ్ళ ఇంటికొచ్చి, మా అత్త, మా మామయ్యని ఎంత మంచిగా చూసుకున్నా. మా అత్త నన్ను దగ్గర తీసుకోకుండా అట్లా దూరమే చేసుకున్నా. అదొక బంధం దూరం, ఇదొక బంధం దూరం. మధ్యలో మా ఆయన కోసం మాత్రమే, ఆ పిల్లల కోసం మాత్రం నా జీవితాన్నయితే కొనసాగిస్తానా. ఇగ నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తది నాకు. ఇక్కడ చూత్తారు కదా! టమాటాలయితే మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత నేనైతే ఎగ్ అయితే ఏసుకుంటానా. రెసిపీ అయితే మీకు చూపియలేదు.
మీరైతే రెసిపీ చూడండి, తెలిసిందే కాబట్టి. అయితే ఇక అట్లా అనిపించింది నిజంగా. మనం ఒకరి కోసము అందరిని వదులుకొని వస్తాం. భర్త అంటే మగవాళ్ళు మాత్రం ఎవరిని వదులుకోరు. వాళ్ళకు అమనాలు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకు వాళ్ళ అమనాలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అందరు ఉంటారు. మనకైతే ఎవరు ఉండరు. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు దగ్గర తీసుకోరు. ఇక దగ్గర తీసుకున్న వాళ్ళనే మనము మస్తు ప్రేమ చూసుకుందాము, మనము వాళ్ళని మంచిగా చూసుకుందాం అనుకుంటాం. కానీ వాళ్ళు మనల్ని ఎంత చూసుకోని గంతే చూసుకుంటారు. నాకైతే గట్లనే అనిపించింది. మా యారాల్లో కూడా నాకు ఎవ్వరు ఫోన్ చేయలేదు అని చెప్పి నేను బాధపడేదాన్ని కదా. గట్లయితే బాధపడ్డా. ఇక నాకు ఎవరు చేయలేదన్న ఫీలింగ్లో నేనైతే పోయిన రోజు మా తోడికోడలతో మాట్లాడుతా అంటే మా తోడికోడలు కూడా నన్ను ఒక మాట అన్నారు. అది ఏమన్నారు, ఏంది, నేను ఏడ్చినా, ఎందుకు ఏడ్చినా, ఏంది అనేది కూడా మీకు షేర్ చేసుకుంటా. ఎందుకంటే రేపు షేర్ చేసుకుంటా. ఎందుకంటే తోడికోడలతోని అంటే గొడవ కాదు, కానీ వాళ్ళ గుణాలు ఏందనేది నాకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు నేను అనుకున్న మంచోళ్ళేమో అని అనుకున్నా. కానీ వాళ్ళు కూడా అలాంటోళ్ళే. అంటే ఒకరు వెనక ఒక మాట, ముందు ఒక మాట అనేటోళ్ళే అనిపించింది. ఎందుకంటే మన ఏజ్ ఉన్న వాళ్ళు మనం ఎట్లా ఆలోచిస్తామో గట్లనే ఆలోచిస్తారు అనుకున్నా. కానీ గట్ల కాదు. వాళ్ళు వేరేలాగా ఆలోచించారు. అవసరానికే మాట్లాడేటోళ్ళు, అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరు అన్న క్యారెక్టర్లు ఉన్నారు. నాకైతే అర్థమైపోయింది. మస్తు బాధ అనిపించింది. ఏడిచిన, మా ఆయన ఓదార్చిండు. పండగ రోజు తర్వాత రోజే ఇవన్నీ జరిగినాయి. అసలు ఏం జరిగింది, ఏంది, మా తోడు కూడా లేవన్నారు అనేది కూడా రేపటి వీడియో షేర్ చేసుకుంటా. గిట్లయితున్నది. మాటల పడి టమాటా ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా కొత్తోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతోళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇవన్నీ మీకు తెలవాలంటే ఫస్ట్ నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం చెప్తానా, ఏంది, అసలు ఎందుకు బాధపడతాను అనేది. పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళకైతే తెలియదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఉంటా మరి. నమస్తే, సెలవు.